ఏపీలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మందిపై కేసులు నమోదయ్యాయి, అరెస్టులు కూడా జరిగాయి. ఇటువంటి తరుణంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబం బలమైన ఉనికి చాటుకుంది. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ పొంగనూరు నుంచి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. తమ్మిళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి సైతం విజయం సాధించారు. రాజంపేట నుంచి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. ప్రధానంగా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లో మద్యం డిస్టిలరీలను మద్యం సరఫరా చేసే సంస్థలను లోబర్చుకున్నారన్న ఆరోపణలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఉన్నాయి. ఇక గత సెప్టెంబర్ లో సిఐడి దర్యాప్తు ప్రారంభమైంది. అప్పట్లో మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇటీవల మద్యం కుంభకోణం విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. తాజాగా విజయసాయి రెడ్డి మద్యం స్కామ్ విషయాన్ని ప్రస్తావించారు. ఇక ఈ పరిణామాల క్రమంలోనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతోంది పెద్దిరెడ్డి కుటుంబం. అందుకే పెద్దిరెడ్డి కుటుంబంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే పెద్దిరెడ్డిపై అటవీ శాఖ ఆరోపణలు ఉన్నాయి. అటవీ శాఖ భూములను ఉపక్రమించాలని కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో లిక్కర్ స్కామ్ లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఈ తరుణంలోనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. మరి కోర్టు ఎలా స్పందిస్తోందో చూడాలి.